హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 9వ భాగాన్ని వినిద్దాం. అమ్మ కీర్తి, ఆ అబ్బాయి రమ్మని పిలిచాడమ్మా ఇద్దరిని. చూడ్డం ఇష్టం లేకపోయినా ఇంకా తప్పదు కాబట్టి ఓకే అని లేస్తుంది. అందరూ వెళ్ళాక లాస్ట్లో కీర్తి వస్తుంది. వస్తున్న కీర్తిని చూస్తుంటాడు అబ్బాయి, కానీ కీర్తి చూడదు. అందరూ ఇద్దరిని చూస్తారు. అబ్బాయి కీర్తిని చూడడం కూడా గమనిస్తారు, కానీ కీర్తి అబ్బాయిని చూడదు కూడా. కీర్తి అలా ప్రవర్తించడం అంతా వింతగా అనిపించదు ఎవరికి. అభయ్ అని మురుగన్ పిలుస్తాడు. ఆ పిలుపుతో అభయ్ ఈ లోకంలోకి వస్తూ హా అంకుల్ అంటాడు. ఎందుకు పిలిచావు? కూర్చోండి అంకుల్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి పిలిచాను అంకుల్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం అభి, ప్లానింగ్ చేస్తున్నాం అంటాడు శ్రీ. ఓకే, బట్ అది కాదు మాట్లాడాలి అనుకున్నది. అందరూ కీర్తికి సారీ చెప్పి తనని ఏమైనా పొగుడుతాడా అని అనుకుంటున్నారు మనసులో. అలా అనుకుంటూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అఖిల్, శ్రీ. కీర్తి మాత్రం పెద్దగా రియాక్షన్ ఏమి ఇవ్వడం లేదు. సైలెంట్గా తలదించుకొని కూర్చునుంది. అబ్బాయి తనని గమనిస్తూనే ఉన్నాడు. వర్క్ గురించి కాకుండా ఇంకేం మాట్లాడాలి అబ్బాయి? మనకొచ్చిన ప్రాజెక్ట్ చిన్నదేం కాదు, అందులో గవర్నమెంట్ది చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. అందుకే మిగిలిన కంపెనీ వాళ్ళకి కలుపుకొని ప్రాజెక్ట్ అచీవ్మెంట్ పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓ సూపర్ యార్ అంటాడు అఖిల్. ఆ విషయం చెప్పాక కూడా కీర్తిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అది అబ్బాయే కాదు, మిగిలిన వాళ్ళు కూడా గమనిస్తారు. ఆ పార్టీ ఈ శనివారంకి ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. శ్రీ, అఖిల్, మీరిద్దరూ ఇంకా ఈ పార్టీ అయ్యేంత వరకు ఆ పనినే చూసుకోండి. అండ్ అందరికీ రేపు ఇన్విటేషన్ అసిస్టెంట్ మేనేజర్తో పంపించండి. ఇంకా వర్క్ మీరు మీ పిఏ ఇద్దరు కలిసి మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేయండి అంకుల్. పార్టీ అయ్యాక మీతో పాటు శ్రీ యాడ్ అవుతాడు అని చెప్తుండగా అభయ్, శ్రీనే కాదు అఖిల్ కూడా అంటాడు అఖిల్. అభయ్ కన్ఫ్యూజన్గా చూస్తాడు. అవును అభి, అమ్మ నేను ఇక ఇండియాలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాడు అఖిల్. హో సూపర్ రా, చెప్పనే లేదు అన్నాడు శ్రీ. రాత్రినే డిసైడ్ చేసుకున్నాం అంటాడు అఖిల్. చాలా మంచి విషయం చెప్పావు అఖిల్, సూపర్ అంటూ తన సంతోషం వ్యక్తపరిచాడు అబ్బాయి. ఇది చెప్పడానికే పిలిచాను అంకుల్, మీకు ఇంకేమైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. ఏం లేదు అభి, ఇందులో ఇంకేముంది, మన స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు చెప్పేస్తాం అని అంటూ పైకి లేచాడు మురుగన్. మురుగన్ లేవగానే కీర్తి కూడా లేస్తుంది. మేం వెళ్తాం అంటూ ఇద్దరు వెళ్తారు. వెళ్తున్న కీర్తి వైపే చూస్తుంటాడు అబ్బాయి. ఓకే, మేం వెళ్ళి స్టాఫ్కి చెప్పి అలాగే ఇన్విటేషన్ గురించి కూడా చూసుకుంటాం అంటూ లేచారు. ఓకే అని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు అబ్బాయి. అలా వాళ్ళ పనుల్లో వాళ్ళు చూసుకుంటున్నారు. కీర్తి ఆఫీస్లో ఉందనే కానీ తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. పని మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచాయి. శ్రీ, అఖిల్ పార్టీ పని చూసుకుంటూ ఉంటే మురుగన్, కీర్తి ప్రాజెక్ట్ పని చేసుకుంటూ అప్డేట్స్ అబ్బాయికి ఇస్తూ ఉన్నారు. ఆఫీస్లో స్టాఫ్ కూడా పార్టీ కోసం ఎక్సైట్ అవుగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. హిమజ, అఖిల్ కూడా ఇండియాలోనే ఉండాలని నిర్ణయం చెప్పగా ఇంకా ఎక్కువగా సంతోషంలో ఉన్నారు. హిమజ పార్టీ కోసం ఎదురు చూస్తుంటుంది. ఎందుకంటే ఆ రోజు అబ్బాయి చూస్తున్న ఫోటోలో అంటే కీర్తిని కలవచ్చని. కీర్తి ఏమాత్రం ఆ అబ్బాయిని చూడకపోవడం ఆ అబ్బాయికి కొంచెం ఎక్కడో మనసులో బాధను కలిగిస్తుంది. కీర్తి ఆలోచనలో పని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఎందుకు నేను ఇంతగా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అని కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. శనివారం వచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి పార్టీకి అందరూ వస్తుంటారు. ఆఫీస్లోనే పార్టీ హాల్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ డెకరేషన్ అండ్ పార్టీ హాల్ డెకరేషన్ అంతా చాలా బాగా చేస్తుంటారు. వస్తున్న గెస్టులందరినీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ, అఖిల్ అందరూ దగ్గరని చూసుకుంటున్నారు. మురుగన్ వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నాడు. కీర్తి మాత్రం ఏమీ పట్టినట్టు ఒక మూలగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కారణం తెలియడం వలన ఎవరు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వచ్చిన గెస్టులు మాత్రం ఈ ప్రాజెక్ట్ కీర్తి వల్లనే వచ్చిందని మిగిలిన కంపెనీ వాళ్ళకు కూడా తెలియడంతో కీర్తినే పలకరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వచ్చి పలకరిస్తుంటే కీర్తి డల్గా కూర్చోడం బాగుండదని కలివిడిగా ఉంటుంది. పార్టీలో ఏదో నవ్వాలని నవ్వుతూ పలకరించాలని పలకరిస్తూ 7 గంటలకి అభయ్ కుటుంబంతో సహా ఎంట్రీ ఇస్తాడు. వస్తున్న కుటుంబ సభ్యుల్ని అలాగే అభయ్ని అందరూ విష్ చేస్తారు. ఇంకా అభిరామ్ని చాలా రోజుల తర్వాత చూడటం వల్ల బిజినెస్ మ్యాన్స్ అంతా కలిసి చుట్టుముట్టేస్తారు. పార్టీ అయితే రిసెప్షనిస్ట్ మొదలు పెడుతుంది. అందరికీ వెల్కమ్ చెప్పాక చైర్మన్ అభిరామ్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నామంటూ చెప్పగా స్టేజ్ పైకి అభిరామ్ వెళ్తాడు. అభిరామ్ అలా వెళ్తుండగా చప్పట్లతో పార్టీ హాల్ అంతా పెద్ద పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. హిమజ చూపులు కీర్తి కోసం వెతుకుతుంటాయి. అక్షయ్ కూడా పార్టీకి రావడంతో కీర్తి కోసం వెతుకుతుంటాడు. కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న శ్రీని అడుగుతాడు. శ్రీ, అన్నయ్య కీర్తి రాలేదా? వచ్చింది అక్కి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటూ స్టేజ్ పైన
అభిరామ్ మాట్లాడుతూ ఉంటే వింటున్నాడు. అక్షయ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చొనున్న హిమజ, అక్కి ఎవరిని ఎతుకుతున్నావు? ఏం లేదత్తయ్య, ఇప్పుడే వస్తానన్నాడు. "హ్మ్." అక్షయ్ అక్కడి నుంచి కీర్తిని వెతుకుతూ వెళ్తుంటాడు. వెళ్తుండగానే అక్కడే ఒక మూలగా కీర్తి చేతులు కట్టుకుని గోడ కానుకుని అభయ్ మాటల్ని వింటూ ఉంది. ఏంటిది ఇంత డల్గా కనిపిస్తుంది అంటూ కీర్తి దగ్గరికి వెళ్ళాడు. హలో మేడం అన్నాడు కీర్తిని చూస్తూ. అక్షయ్ని చూశాక నిజమైన నవ్వు సంతోషం కీర్తి మొహంలోకి చేరుకుంది. హే అక్కి, ఎప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. మనసు మైండ్ ఇక్కడ ఉండుంటే కనిపించుంటాం. రే, విసిగించుకురా, నిజంగానే గమనించలేదు అభయ్ మాట్లాడుతూ. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం. ఆఖరికి మనకే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మురుగన్ అంకుల్కి, శ్రీకి చాలా థ్యాంక్స్ అంటూ వాళ్ళని చూస్తూ అన్నాడు. ఇద్దరి మొహాలు 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగింది. ఏ, విసిగించడం ఏంటే? గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూడలేదు. ఎందుకే అంత బిజీగా ఉన్నావా అంటూ కొంచెం గట్టిగా అడిగాడు. చూస్తున్నావుగా, మీ అన్న మాట్లాడుతున్నారు, అందుకు నేను కూడా ఒక కారణమే. కానీ మీ అన్న మాత్రం మురుగన్ సారు, శ్రీ సారు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పారు. నన్ను మిగిలిన వాళ్ళతో కలిపేస్తాడు అని అంటూ ఉండగా కీర్తి, ఈ ప్రాజెక్ట్ రావడానికి అందరికంటే అంటే నాకంటే కూడా ముఖ్యమైన వ్యక్తి ఇంకొకరు. వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అందుకే తనని స్టేజ్ పైకి పిలిచి చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. ఇంతలో అందరూ ఎవరా అని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. మిస్ కీర్తి, ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ పిఏ అంటూ చెప్తాడు. అక్షయ్తో మాట్లాడుతున్న కీర్తి ఒక్కసారిగా అలా చెప్పేసరికి షాక్ అవుతుంది. శ్రీ, మురుగన్, అఖిల్ కూడా షాక్ అవుతారు. చూసావా, మా అన్నయ్య గురించి ఏదేదో మాట్లాడుతున్నావు, ఎంత మంచివాడో నీ గురించి చెప్తున్నాడు చూసావా అని అంటుండగా కీర్తికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉంది. మిస్ కీర్తి, ప్లీజ్ కమ్ టు ది డయాస్ అంటూ క్లాప్స్ కొడతాడు. అబ్బాయి క్లాప్స్ కొట్టేసరికి మిగిలిన వాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు. శ్రీ, మురుగన్, అఖిల్ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఒకరి మొహాలకు చూసుకుంటారు. కీర్తి స్టేజ్ పైకి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉండడంతో అక్షయ్ వెళ్ళు అంటాడు. అప్పటికే కీర్తి కదలదు. కీర్తి చేయి పట్టుకుని అక్షయ్ స్టేజ్ పైకి వెళ్తుండగా హిమజ చూస్తుంది. ఇదేంటి, అక్కిగాడు అంత చనువుగా ఈ అమ్మాయిని అంటే కీర్తి అంటే ఈ అమ్మాయేనా? అక్షయ్, కీర్తి, అక్కి, అబ్బా ఏంటి కన్ఫ్యూజన్ అంటూ డీప్గా కీర్తిని చూస్తూ ఆశ్చర్యానికి గురవుతుంది. అమ్మో అని తనకి తెలియకుండానే మనసులోని మాట పైకి వినిపిస్తుంది. పక్కనే కూర్చుని ఉన్న అభిరామ్, సత్య కూడా ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది కీర్తిని చూస్తుంటే. అలా స్టేజ్ పై వరకు తీసుకుని వెళ్ళి వదిలి కిందికొస్తాడు అక్షయ్. నేను ఒక అర్జెంట్ కాల్లో ఉండగా సమయానికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అంత పెద్ద కాంట్రాక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేశారు మిస్ కీర్తి గారు. అందుకు నేను, మన కంపెనీ, అలాగే నా తరపున చాలా థ్యాంక్స్. అలాగే మన కంపెనీ తరపున చిన్న సత్కారం అంటూ సైగ చేశాడు. ఈ సత్కారం చేయవలసిందిగా ఈ కంపెనీ చైర్మన్ అయిన అభిరామ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ అభిరామ్ వైపు చూశాడు. అబ్బాయి అలా చెప్తూ ఉండగా కీర్తి చాలా షాక్లో ఉంటుంది. అభిరామ్ అప్పటికి షాక్లో ఉంటాడు. అలాగే వెళ్ళాడు స్టేజ్ పైకి. వెళ్ళి కీర్తి పక్కన నిల్చొని చూస్తూ ఉంటాడు. కీర్తిని చూస్తూ నమస్కారం సార్ అంటూ కాలు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది. చల్లగా ఉండమ్మా అంటూ పైకి లేపి అలా చూస్తూ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండగా ఒక అమ్మాయి చేతిలో సాల్వా, అలాగే బెస్ట్ ఎంప్లాయ్ అని మెమోరియల్ ఇచ్చి ఆల్ ది బెస్ట్, ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవ్వుతూ చెప్తాడు అభిరామ్. ఇదంతా ఫొటోస్ తీశాడు అక్షయ్. థ్యాంక్ యూ సార్ అని కీర్తి కిందికి దిగుతుండగా మిస్ కీర్తి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నాడు అబ్బాయి. వెళ్తున్న కీర్తి వచ్చి మైక్ దగ్గర నిలబడింది. అందరికీ నమస్కారం. చాలా తక్కువ సమయంలో ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పనిని గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు సీఈఓ అభయ్ సార్కి చాలా థ్యాంక్స్ అని చెప్పింది. అలాగే నన్ను బాగా ట్రైన్ చేస్తున్న మంచి మంచి సూచనలు, సలహాలు ఇస్తూ నన్ను ఇక్కడ నిలబెట్టిన మురుగన్ సారు, నేను చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ సార్. అలాగే పనిలో నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్న శ్రీ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి దిగుతుంది. అందరూ చప్పట్లు కొడుతుంటారు. అలా పార్టీకి వచ్చిన అతిథులకి డిన్నర్కి తీసుకుని వెళ్తారు. హిమజ మనసు, అలాగే సత్య, అభిరామ్లకి కీర్తి గురించి తెలుసుకోవాలని చాలా ఉంది, కానీ ఇది సమయం కాదనుకున్నారు. అక్షయ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన బెస్ట్ ఫ్రెండ్కి ఇంత మంచిగా సత్కారం జరగడం. తన ఫ్రెండ్స్ వాట్సాప్, అలాగే మిగిలిన సోషల్ మీడియాలో కూడా అప్పుడే ఫొటోస్, వీడియోస్ అన్నీ పెట్టేశాడు. కీర్తి కూడా అబ్బాయి ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు. అందుకే మనసులో అసలు తట్టుకోలేనంత సంతోషంగా ఉంది. ఒక్కసారిగా అబ్బాయిని చూడాలనిపించి వెతికాయి కీర్తి కళ్ళు. అప్పుడే కీర్తినే చూస్తున్న అబ్బాయిని చూస్తుంది కీర్తి. ఇద్దరు చూపులు కలిశాయి. కళ్ళతోనే మాటలు మొదలు పెట్టారు. సారీ కీర్తి, నీ మీదున్న కోపంతో నువ్వు చేసిన మంచి పనిని కూడా గుర్తించలేకపోయాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సర్ప్రైజ్ చేసినందుకు.
ఒకరి మనసుతో ఒకరు వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అనుకున్న మాటలు చెప్పారు. అంతలోపే హే కీర్తి, ఏం చేస్తున్నావు అంటూ అక్షయ్ వచ్చాడు. ఏం లేదు అంటూ కీర్తి మాట్లాడుతుంటే అటు అభయ్ వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అక్షయ్ కీర్తితో చాలా క్లోజ్గా ఉండడం గమనించిన హిమజ, ఏంటి అబ్బాయికి కీర్తి నుంచి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, ఇక్కడ వీళ్ళిద్దరు అంటూ మనసులో అనుకుంటుంది. అంతలో పెచ్చి, ఏంటి ఇలా అనుకుంటున్నాను, ఈ అక్కీగడికి కీర్తి ఇలా ఎంత క్లోజో తెలుసుకోవాలి ముందు అనుకుంటుంది. మళ్ళీ అలా పార్టీ అయితే అందరి మొహాల్లో సంతోషాల్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చింది. పార్టీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నారు. కీర్తి ఇంటికెళ్ళి ఎదురుగా ఉన్న భాగ్యాన్ని పట్టుకొని డాన్స్ చేస్తూ చిందులేస్తుంది. ఏమైంది ఇలా డాన్స్ చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్ళే వరకు డొల్లుగానే ఉన్నావు, నాన్న ఎక్కడున్నారమ్మా? ఇక్కడే ఉన్నాను అంటాడు ప్రసాద్. వెనక్కి తిరిగి చూస్తుంది. నాన్న అంటూ వెళ్ళి ప్రసాద్ని కూడా తిప్పుతుంది. అయ్యో నా వల్ల కాదు తల్లి, నన్ను వదిలేయమ్మా అంటాడు. సరే సరే ఇలా రండి అంటూ సోఫాలో ఇద్దరిని కూర్చోబెట్టి బ్యాగ్లో నుంచి తనకిచ్చిన బెస్ట్ ఎంప్లాయ్ మెమోరియల్ని చూపిస్తుంది కీర్తి. ప్రసాద్ చదువుతాడు. సూపర్ కీర్తి, 3 వారాలకే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నమ్మలేకపోతున్నానే అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ, అంటే నేనేమైనా షాప్లో నుంచి కొనుక్కొని వచ్చాననుకున్నావా అంటుంది. చాచా అలా ఎందుకంటాను, నా బంగారం గురించి నాకు తెలీదా, నా బంగారే ఇలాగే, నువ్వు గోల్డెన్ని అవార్డులు తెచ్చుకోవాలి, ఉండు ఇక్కడే, ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డాయి, దిష్టి తీస్తాను అని లోపలికెళ్ళి ఉప్పు తీసుకుని వచ్చి దిష్టి తీస్తుంది భాగ్య. కీర్తి నవ్వుతూ, నేను ముందు అక్కకి ఫోన్ చేసి చెప్పాలి అంటుంది. ఇంకా చెప్పలేదా నువ్వు, లేదా మా ముందు నటిస్తున్నావా అంటుంది భాగ్య. అమ్మా అంటూ వెళ్ళిపోతుంది లోపలికి. ఇటు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అబ్బాయి కుటుంబం సంతోషంగా ఉంటారు. అబ్బాయి, శ్రీ, అఖిల్ తన గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంట్రా ఇలాంటి షాక్ ఇచ్చావు మాకు అని అడిగాడు శ్రీ అబ్బాయిని. ఏం షాక్ ఇచ్చాను, ఏమిచ్చావా, కీర్తి గురించి నువ్వు అలా చెప్పడమే మాకు పెద్ద షాక్ అన్నాడు అఖిల్. అందుకెందుకు షాక్ అయ్యారు, తను చేసిన పని గురించే చెప్పాను అంతే కదా, లేనిది చెప్పలేదు కదా అన్నాడు అబ్బాయి. అది కాదురా అని శ్రీ అంటూ ఉండగా, ప్లీజ్ ఇంక ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేసేయండి, ఇంకా లాగకండి అని సీరియస్గా అన్నాడు అబ్బాయి. ఓకే ఓకే, నేను ఇంటికి వెళ్తాను, అసలే మా అమ్మ నువ్వు అక్కడే ఉండిపో, ఇంటికే రావడం లేదు, అదే నీ ఇల్లు అయిపోయిందంటూ అరుస్తూ ఉంది అంటూ శ్రీ కదిలాడు. అఖిల్ అబ్బాయి నవ్వుకుంటూ ఉన్నారు. శ్రీ వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే అక్షయ్ని తీసుకుని సపరేట్గా వెళ్ళింది హిమజ. ఏంటత్తయ్యా, ఏమైనా రహస్యం చెప్పాలా నాకు అన్నాడు అక్షయ్. అదేం లేదురా, నిన్ను ఒక విషయం అడగాలి అంది. మీరు అడగాలే కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు చెప్పనా నేను, ఆ నమ్మకంతోనే అడుగుతున్నానులే కానీ. హో ఓకే అడుగు, ఇంకా ఆలస్యం ఎందుకు, ఆఫీస్లో నువ్వు ఒక అమ్మాయితో అదే అవార్డు కూడా ఇచ్చాడే ఆ అమ్మాయి అని హిమజ అంటుండగా, హా కీర్తి, ఆ కీర్తిని, ఆ అమ్మాయితో నువ్వు అంత క్లోజ్గా ఉన్నావు, నీకు ఆ అమ్మాయి అంటే అంటూ స్లో మోషన్లో అడుగుతుంది. అక్షయ్ ఏం చెప్తాడని ఆతృతగా. ఆ అమ్మాయి అంటే ఏంటి అత్తయ్య, అర్థం కావడం అన్నాడు అక్షయ్. అబ్బా అదేరా, ప్రేమిస్తున్నావా అని అడిగింది నేరుగా. అక్షయ్ ఆ మాట వినగానే ఏంటి అంటూ గట్టిగా నవ్వాడు ఒక 5 నిమిషాలు. అమ్మ అంటూ కడుపు పట్టుకుని నవ్వి నవ్వి నొప్పొచ్చేసింది అత్తయ్య అంటూ కింద కూర్చున్నాడు. అంతగా నవ్వుతున్న అక్షయ్నే చూస్తూ, అంత నవ్వే క్వశ్చన్ నేనేం అడిగానురా అంది. ఏం అడిగావా, కీర్తి నేను లవర్స్ అంటే నాకు పిచ్చ నవ్వు వచ్చింది, అందులో తప్పే ఉంది, మీ ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నారు కాబట్టి అనుమానం వచ్చింది అనింది హిమజ. అబ్బా అత్తయ్య, నేను కీర్తి కాలేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మాది పెద్ద గ్యాంగ్లే, అందులో కీర్తిని అందరికీ చాలా క్లోజ్, చాలా మంచి అమ్మాయి అండ్ డేరింగ్ డాషింగ్ పర్సన్, ఎవరికి భయపడదు, చాలా స్ట్రాంగ్ గర్ల్, అందుకే మా అందరికీ చాలా ఇష్టమైన అమ్మాయి, అందుకే అంత క్లోజ్ అన్నాడు అక్షయ్. అయితే నువ్వే జాబ్ ఇప్పించావా మన కంపెనీలో? అయ్యో అదేం లేదు అత్తయ్య, కీర్తి మన కంపెనీలో జాబ్ కోసం వెళ్ళింది అని అస్సలు తెలియదు నాకు, అండ్ మెయిన్ మనది ఆ కంపెనీ అని కూడా కీర్తికి తెలియదు, అనుకోకుండా అలా వచ్చేసింది. అన్నయ్య ఆఫీస్లో చేరాక 2 రోజుల తర్వాత ఆఫీస్లోకి వెళ్ళాను, అప్పుడే కీర్తి మన ఆఫీస్లో కనిపించింది అని చెప్పుకొచ్చాడు అక్షయ్. ఓ అయితే నీకు కీర్తి బెస్ట్ ఫ్రెండ్ అంతేగా? అవును. ఓ గాడ్, చాలా మంచి న్యూస్ చెప్పావు అంది అక్షయ్ని హత్తుకుంటూ. అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు హిమచరి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.